హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే యూనిట్ అనమాట, 4th యూనిట్. సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. అది ఏంటంటే మనకి ఇక్కడ యూనిట్ ఆఫ్ ఫోర్స్. సో యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవి ఉంటాయి, మనం కేసు యాడ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి, యూనిట్ ఆఫ్ ఫోర్స్ మేబీ ఎయిదర్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అబ్జల్యూట్ యూనిట్స్ ఆర్ గ్రావిటేషనల్ యూనిట్స్. అంటే యూనిట్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, ఒకటి అబ్జల్యూట్ యూనిట్స్ అని లేదా గ్రావిటేషన్ యూనిట్స్ అని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అవి డిఫరెంట్ సిస్టమ్స్లో ఎలా ఉంటుంది చూసినట్టయితే, ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ ద అబ్జల్యూట్ యూనిట్ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యూటన్స్. అంటే ఎంకేఎస్ సిస్టంలో న్యూటన్స్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫోర్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్ ఏ మాస్ ఆఫ్ 1 kg. అంటే ఇది ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే, ఒక యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్ ఏ మాస్ ఆఫ్ 1 kg. 1 kg వెయిట్ ఏదైతుందో ఆ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో దీనికి యూనిట్స్ అనమాట యాక్సలరేషన్కి. సో అది ఎంకేఎస్ పద్ధతిలో. ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ ద గ్రావిటేషనల్ యూనిట్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోగ్రామ్స్ వెయిట్. అంటే ఎంకేఎస్ సిస్టంలో యూనిట్ ఏంటంటే, దీనికి యూనిట్ ఆఫ్ ఫోర్స్కి కేజీ పర్ వెయిట్ అనమాట, కిలోగ్రామ్ వెయిట్ అనమాట. ఇట్ ఈస్ డిఫైన్ ఏ ఫోర్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ జీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇక్కడ జీ అని వాల్యూ సమ్ స్టాండర్డ్ వాల్యూ అనమాట. సో దానికి మనం ఇది ఫోర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ విధంగా చూపిస్తాం అనమాట ఇది. సో జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో therefore it is 9.81 times greater than the absolute unit of a force. ఏదైతే అబ్సల్యూట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఉందో అది 9.81 టైమ్స్ ఎక్కువ అనమాట. అందుకే 1 kg వాట్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్ అనమాట. సో ఇది దీనికి ఈక్వల్ అనమాట. ఇదేంటంటే 9.81 టైమ్స్ అన్నది ఒక అబ్సల్యూట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్. సో అలాగే ఇక్కడ ఏ ఫోర్స్ స్టార్టెడ్ ఇన్ ఏ న్యూటన్స్ మే బీ కన్వర్టెడ్ ఇంటూ కేజీ వాట్ బై డివైడింగ్ విత్ ప్రాపర్ వాల్యూ ఆఫ్ జీ. ఏదైతే ఇక్కడ కేజీ వాట్ ఉందో దాన్ని జీ అనే వాల్యూతో మనం డివైడ్ చేసినట్టయితే అంటే 9.8 వేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏ విధంగా వాల్యూస్ చేంజ్ అవుతాయి ఏం చూసినట్టయితే మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్ ఈజ్ గివెన్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అబ్సల్యూట్గా ఏదైతే ఉందో దానికి యూనిట్ ఇచ్చినట్టు ఏ విధంగా రాస్తాం అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. సో ఫోర్స్ ఇది మాస్, ఇది ఏ యాక్సలరేషన్, దీని ప్లేస్లో మనం జీ అని కూడా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ అప్లైడ్ ఫోర్స్ న్యూటన్స్లో చూపిస్తాం. ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద బాడీ, అంటే ఆ వెయిట్గా ఉన్న బాడీ ఏది ఉందో అది కేజీలో చూపిస్తాం. ఏ ఫర్ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అలాగే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ ఫోర్స్ ఇన్ గ్రావిటేషన్ యూనిట్స్ గివెన్ బై ద ఈక్వేషన్. గ్రావిటేషన్ యూనిట్స్ ఉంటే ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై జీ ఇంటూ ఏ. సో ఇక్కడ ఎఫ్ అంటే అప్లైడ్ ఫోర్స్ ఇన్ కేజీ వాట్, తర్వాత ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెయిట్ మాస్ ఇన్ కేజీస్, తర్వాత ఏ అంటే యాక్సలరేషన్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది దీనికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ గ్రావిటేషన్ ఫోర్స్ అయితే ఇది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్లో చూపించే ఈక్వేషన్ అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకో ప్రాసెస్లో కూడా ఉంది, అదేంటో చూద్దామని ఇప్పుడు మనం. సో ఇక్కడ థర్డ్ వన్ అనమాట. ఫ్రమ్ ద డెఫినేషన్, వెయిట్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ కేజీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు గ్రావిటీ. సో అంటే ఎర్త్కి గ్రావిటేషన్ అవుతుందన్నమాట, పైనుంచి కింద పడుతుంటే టువర్డ్స్ అని ఉంటుంది. హ్యావింగ్ యాక్సలరేషన్ ఆఫ్ జీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, గ్రావిటేషన్ ఫర్ జీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దేర్ఫోర్ ఫ్రమ్ ద బేసిక్ ఈక్వేషన్ weight Newton is equal to mass kg into g 9.82 meter per second square.
సో ఇక్కడ వెయిట్ అంటే W ఈజ్ ఈక్వల్ టు M అంటే M, ఇక్కడ G అంటే G. దీన్ని ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్కి does a body having a mass of 20 kg has a weight 20 into 9.8 is equal to 196.2 newtons. సో ఇన్ గ్రావిటేషన్ యూనిట్ ఆఫ్ అబౌవ్ ద ఈక్వేషన్ మే బీ ఎక్స్ప్రెస్డ్, అంటే ఈ ఈక్వేషన్ ఏది ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ ఏ విధంగా చేయొచ్చు అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై G ఇంటూ G. సో ఇక్కడ మాస్ బై G ఉంది కదా, G ప్లేస్లో ఇంకో G అనేది కేజీ పర్ యాక్ట్ చేస్తాం అనమాట. సో W ఈజ్ ఈక్వల్ టు M అనమాట. ఇన్ గ్రావిటేషనల్ వాల్యూ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు M ఇన్ అబోవ్ అబ్సల్యూట్ యూనిట్. సో ఇది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో యూనిట్ ఆఫ్ ఫోర్స్లో డెఫినేషన్స్ ఈ విధంగా 3 ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపల్స్ అండ్ ఇంపల్స్ మూమెంట్ ఆఫ్ ఈక్వేషన్. ఇంపల్స్ అండ్ ఇంపల్స్ మూమెంట్ ఆఫ్ ఈక్వేషన్లో ఏ విధంగా ఉంటుందంటే మనకి the impulse of a force in a given time is equal to the product of the force and the time during which is active. సో ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తుందో దానికి ఈక్వల్ టైం ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఫోర్స్ అప్లై చేసిన దానికి ఇచ్చిన టైం డ్యూరింగ్ విచ్ ఈజ్ యాక్ట్ ఏ విధంగా వచ్చేస్తుంది అనేది అది. ఇఫ్ ద ఫోర్స్ F యాక్ట్ ఆన్ ఏ బాడీ అండ్ చేంజెస్ వెలాసిటీ ఫ్రమ్ U to V, then the impulse is given by the equation Ft is equal to M into V minus U kg meter per second. సో ఇక్కడ Ft ఇక్కడ టైమింగ్ అనమాట, ఇక్కడ మాస్, ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, సో పొజిషన్. Thus impulse is equal to the change of the momentum during the given time interval. If the magnitude of the force is very high and it is act for small interval time, then this is called as impulse force. Its whole effect are measured by the chamber of movement, చేంజ్ ఆఫ్ మూమెంటం ప్రొడ్యూస్. సో ఏదైతే టైం ఇది యూజ్ చేస్తామో ఆ టైం ఏదైతే ఉందో హై రేంజ్ ఏదైతే ఉందో యాక్టింగ్ చేసే స్మాల్ ఇంటర్వల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఇంపల్స్ ఫోర్స్ అంటారు. అంటే ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ వెరీ హై అండ్ ఇట్ ఈజ్ యాక్ట్ ఫర్ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్, దెన్ దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్ ఫోర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంపల్స్ ఫోర్స్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఏ విధంగా మనం రాయొచ్చు ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. ఇటువంటి వీడియోస్ మీ ముందుకి నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ, బై.